వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమైందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పాలిసెట్ నందు రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించిన మిర్యాల గ్రామ విద్యార్థిని శ్రీజను అభినందించిన జిల్లా ఎస్పీ నరసింహ. దామెర భీమలపల్లిలో వినూత్నంగా బడిబాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు. జనని యాత్రను సద్వినియోగం చేసుకోవాలి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. రాయనిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతుల ఆందోళన. వేసవి క్రీడల శిక్షణ శిబిరంలో పండ్ల పంపిణీ. కలెక్టరేట్ వద్ద ధర్నాకు వందలాదిగా తరలి రావాలి అన్న ఉండమడుగు నరసింహ. మిర్యాలగూడ కళావేదిక ఆధ్వర్యంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినీ స్వరాభిషేకం. యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్. కేశరాజుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 2008-2009 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమైనదని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల ధృవపత్రాల పరిశీలన సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమైనదని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల ధృవపత్రాల పరిశీలన సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 26 నుండి సుమారు 50 పని దినాలు లైసెన్స్డ్ సర్వేయర్లకు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. వివిధ సందర్భాలలో నిర్వహించే సర్వే సమయంలో సర్వేయర్ల పాత్ర మరవలేనిదని అన్నారు. భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల సందర్భంగా భూసేకరణకు సంబంధించి నిర్వహించే సర్వే, ఎఫ్లైన్ సర్వే వంటి సర్వేల సమయంలో సర్వేయర్లు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ప్రత్యేకించి రెవెన్యూకు సంబంధించి గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయంలో, అలాగే అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారానికి నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లది కీలక పాత్ర అని అన్నారు. అందువలన సర్వేయర్లు శిక్షణకు హాజరై జాగ్రత్తగా అన్ని అంశాలను క్షుణ్ణంగా విని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 150 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు సర్వే సామగ్రిని పంపిణీ చేశారు. కాగా జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్లకై మీ సేవ ద్వారా 819 మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతన సోమవారం 409 మంది ధృవపత్రాలను పరిశీలించడం జరిగింది. రెండవ విడత ఆగస్టులో మరో 410 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. లైసెన్స్డ్ సర్వేయర్లకు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఇన్ఛార్జ్ ఏడీ సుజాత, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ రమణయ్య, సూపరింటెండెంట్ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు. 10వ తరగతి అనంతరం నిర్వహించే రాష్ట్ర స్థాయి పాలిసెట్ నందు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీజాను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ అభినందించారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు.
10వ తరగతి అనంతరం నిర్వహించే రాష్ట్ర స్థాయి పాలిసెట్ నందు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీజను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ అభినందించారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదవాలని అన్నారు. 10వ తరగతి తర్వాత ఎంచుకునే లక్ష్యం విద్యార్థులను ఉన్నతమైన గమ్యం వైపు నడిపిస్తుంది. ఇష్టమైన రంగంలో రాణించడానికి మంచి భవిష్యత్తుకు పునాది అవుతుంది అన్నారు. గురువుల సూచనలు పాటిస్తూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని అన్నారు. వివిధ రంగాల్లో దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తుల జీవిత విజయాలను స్ఫూర్తి తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం నందు ఎస్పీ వెంట ఏఆర్, అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, విద్యార్థిని తండ్రి మధుసూదన్ రావు, స్నేహితులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు కొండా శ్రీను సోమవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మీ పిల్లల చదువులకు మేము గ్యారంటీ ఇస్తామంటూ గ్రామంలో వినూత్నంగా ప్రచారం చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు కొండ శ్రీను సోమవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మీ పిల్లల చదువులకు మేము గ్యారంటీ ఇస్తామంటూ గ్రామంలో వినూత్నంగా ప్రచారం చేశారు. అలాగే సర్కార్ బడిలో చదువు చక్కనైన చదువు, సర్కార్ బడిలో చదువు నిర్మాణాత్మక చదువు, సర్కార్ బడిలో ఉచితంగా చదువుకో, పైసా ఖర్చు లేకుండా నీ జీవితం మలుచుకో, సర్కార్ బడి సకల వసతుల బడి అంటూ పలు నినాదాలతో గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ మేమీ బడిఈడు పిల్లలను కేవలం ప్రభుత్వ బడికే పంపాలని, ప్రైవేట్ పాఠశాలల మాయలో పడి డబ్బులు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వాన్ని పాఠశాలలపైన ఉపాధ్యాయులపైన నమ్మకం పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ తమ బడిఈడు పిల్లలను ప్రభుత్వ బడిలోకి చేర్పించాలని, మీ పిల్లల చదువులు రాకపోతే తమను అడగవచ్చని, చదువులో వెనుకంజలో ఉన్న విద్యార్థుల కోసం త్వరలో పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో గుణాత్మక విద్యా బోధన అందిస్తామని, చక్కనైన బోధనాభ్యాసన సామాగ్రితో అర్థవంతమైన బోధన చేస్తామని, పిల్లల చదువులకు భద్రతా భరోసా కల్పిస్తామని కోరారు. ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రచారం నిర్వహించడంపై పలువురు గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు. దామర్ భీమన్పల్లి గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాము. కంప్యూటర్లు వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా విద్యా బోధన నడుస్తుంది, గుణాత్మక విద్యను అందిస్తుంటాం. ప్రైవేట్ పాఠశాలల్లో చెప్పే టీచర్ల కంటే మన గవర్నమెంట్ పాఠశాలలో చెప్పే టీచర్లకు అనుభవం ఎక్కువ ఉంటుంది. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మీ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపి డబ్బులు వృధా చేసుకోవద్దు. దయచేసి చదువు రాకపోతే మమ్మల్ని నిగ్గదీసి నిలదీసి అడిగే దమ్ము మీకుంది కాబట్టి ఈ ప్రైవేట్ వాళ్ళు వస్తారు, మా పాఠశాలకు పంపండి, తక్కువ ఫీజు అయినా పర్లేదని నాకు రకరకాల బతలాడతారు. పంపకండి, ఎవరు పంపకండి. మన పాఠశాల మంచిగా ఇంకా బాగా డెవలప్ అవుతుంది రాను. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఒకసారి నాతో పాటు మీరు అనండి, ప్రభుత్వ పాఠశాలలను కాపాడదాం, ప్రభుత్వ పాఠశాలను కాపాడదాం, బడియుడు పిల్లలను బడిలో చేర్చాలి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. థ్యాంక్ యూ. పిల్లలు లేని దంపతులకు అధునాతన సంతాన సౌకర్య పరిష్కారాల కోసం ఓయాసిస్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో నల్గొండలో జనని యాత్ర చేపట్టడం అభినందనీయమని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఖయ్యూం బేగ్తో కలిసి జనని యాత్రను ప్రారంభించారు. పిల్లలు లేని దంపతులకు అధునాతన సంతాన సౌకర్య పరిష్కారాల కోసం ఓయాసిస్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో నల్గొండలో జనని యాత్ర చేపట్టడం అభినందనీయమని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఖయ్యూం బేగంతో కలిసి జనని యాత్రను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలు కాని దంపతులు ఆర్ఎంపీని కలవటం, ఆ తర్వాత మందులు వాడుతున్నారని పేర్కొన్నారు. మనకు ఉన్న సమస్యల లోపం కాదని, ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.
పిల్లలు పుట్టని దంపతులను బయటి వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా వేధిస్తారని, అవమానపరుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపాన్ని గుర్తించి నీ కలలను సాకారం చేసుకోవచ్చని సూచించారు. పిల్లలు పుట్టకపోతే విడిపోయిన దంపతులు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. అమ్మా నాన్నలవ్వాలని ఆశా దిశగా పిల్లలు పుట్టని దంపతుల కోసం నల్గొండలో జనని యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. పేదవారికి అతి తక్కువ ఫీజుతో వారి కలలను సాకారం చేయాలని కోరారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్లు మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు ఎంతోమంది మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇలాంటి వారి కోసం ఓయాసిస్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో జనని యాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు. ఓయాసిస్ ఫర్టిలిటీ స్పెషాలిటీ డాక్టర్ సాయి మానస దార్లా మాట్లాడుతూ సంతానలేమి అనేది ఒక వైద్యపరమైన అంశం మాత్రమే కాదని, పెరిగిపోతున్న జీవనశైలి సంబంధిత ఆందోళన కూడా అని వివరించారు. పీసీఓడి తల్లిదండ్రులు కావడంతో జాప్యం, ఒత్తిడి వంటి వాటితో ముడిపడి ఉన్న కేసులు పెరిగిపోతున్న సందర్భంలో సత్వర డయాగ్నోస్టిక్ ఎంతో ముఖ్యమన్నారు. అధునాతన సంతాన సౌకర్య పరిష్కారాలను ప్రతి గుమ్మం వద్దకు తీసుకెళ్లడానికే జనని యాత్ర చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులం కావాలని కోరిక ఫలించేలా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రాలోనే 13 పట్టణాలలో క్యాంపులు నిర్వహించి 400 జంటలకు ఉచిత ఫర్టిలిటీ స్క్రీనింగ్ సలహాలు అందించడంతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. ఓయాసిస్ జనని యాత్ర సందర్భంగా అమ్మా నాన్న అవ్వాలనే అందరికీ అవగాహన కల్పించాలనే ఫెర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తున్న డాక్టర్ల బృందానికి నా నమస్కారాలు. ఈ యొక్క జనని యాత్ర సందర్భంగా అమ్మా నాన్న కావాలనే ఆశ, దిశ నిర్దేశం చేయడం వల్ల వారి యొక్క అలవాట్లు మార్చు కన్సల్టేషన్ అంతా ఇక్కడ అవుతుందండి. పేషెంట్ వెయిటింగ్ ఏరియా అండ్ శాంపుల్ కలెక్షన్ అంతా సో ఈ జర్నీ యాత్ర ద్వారా ఆల్మోస్ట్ 30 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 30 ప్రాంతాల్లో క్యాంప్ ప్లాన్ చేశాం. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చాలా మందికి ఫర్టిలిటీ పిల్లలు లేకపోవడానికి రీజన్స్ ఉంటాయి, అసలు ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే అవగాహన కూడా లేకుండా ఉంది. సో ఈ యాత్ర ద్వారా ఏంటంటే ఇట్లాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, అసలు ఏంటి ప్రాబ్లం అనేది మనం డయాగ్నోస్ చేసి, ఇప్పుడు నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఏంటంటే హైదరాబాద్ దాకా రావాలంటే ఎంతవరకు ఏంటి, అసలు ట్రీట్మెంట్స్ ఏంటి అనేది కూడా అవగాహన లేకుండా ఉంది. సో ఈ యాత్ర ద్వారా మనమే ప్రజల దగ్గరికి వచ్చి ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, సో అసలు ట్రీట్మెంట్ వరకు వెళ్ళాలా లేదా. కొన్నిసార్లు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్, కొంతమందికి షుగర్ ఉండొచ్చు, లైక్ థైరాయిడ్ ఉండొచ్చు, ఇట్లాంటివి కూడా డయాగ్నోస్ అవ్వకుండా సింపుల్గా థైరాయిడ్ మందు వాడటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటివి మనం ముందస్తుగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి అందించాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. అండ్ ఇప్పుడు మన ఫర్టిలిటీ క్యాంప్లో బ్లడ్ వారు ఫర్టిలిటీ జర్నీ యాత్రతోని నల్గొండకు వచ్చిన సందర్భంగా వారికి ముఖ్యంగా నల్గొండ పట్టణ ప్రజల తరఫున ఎదుర్కొ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారికి, కౌన్సిలర్ కైబేగ్ గారికి, డాక్టర్లకు, వాళ్ళ బృందానికి, అందరికీ నల్గొండకు విచ్చేసి మనందరూ ఏదైతే పిల్లలు కావాలనే కళ ఉంటుంది కానీ అందరికీ అది ఏ డాక్టర్ దగ్గర పోతుంటే ఆ ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతుంది. కొంతమంది తెలియక అందుబాటులో ఉంటుంది, తక్కువ ఫీజు ఉంటుంది కాబట్టి అక్కడ పోతుంది. తర్వాత ఉన్న జనరల్ మెడిసిన్ దగ్గర పోతారు, అసలు డాక్టర్ దగ్గర పోమాం. మనం మామూలుగా ఏ డాక్టర్ దగ్గర పోయి చూపించుకోవాలని మీకు తెలిసి తెలియక అక్కడ ఉన్న లోకల్ డాక్టరు వాళ్ళకి రెఫర్ చేయడానికి పోతుంటారు. కానీ జనని యాత్ర వాళ్ళు
వారు సదాగా గుర్తించి 30 days 30 అంటే 30 ప్రాంతాల దగ్గర ఇట్లా పెట్టి యాత్ర తీసుకుని పోతున్న సందర్భంగా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం కూడా రాజ్ కుమార్ గారికి, చందా గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు పెద్ద సమస్యగా తయారైంది ఈ మధ్య పిల్లలు లేకపోవడం అనేది. దానికి పెద్ద రీజన్స్ ఏముండవు, కాకపోతే మనం ఏంటంటే పట్టించుకోకపోవడం వల్ల అట్లనే ఉండిపోతాం. ఏదో ప్రాబ్లం వల్ల కావట్లేదేమో అని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోతాం, కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. దానివల్ల మనకున్న సమస్య ఏందని తెలియక అట్లనే రోజు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సమస్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువగా కూర్చొని పనిచేయడం వల్ల, ఆహార అలవాట్ల వల్ల ఇట్లాంటి పిల్లలు పుట్టకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి ఇప్పుడు షుగర్కి ఎట్లా మందులు ఉన్నాయో, బీపీకి ఎట్లా మందులు ఉన్నాయో, వీటికి కూడా ఈ టెస్టులు చేసి మీలో ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి మీరు పిల్లలకు అనే విధంగా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టిగా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో రాయనిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీ చైర్మన్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని, అతనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఈఓకి వినతి పత్రం సమర్పించారు. గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో రాయనిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీ చైర్మన్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని, అతనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఈఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాయనిగూడెం సొసైటీ అభివృద్ధిలో 2వ స్థానంలో ఉంది. ఫిబ్రవరి నెలలో చైర్మన్పై కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. రాయనిగూడెం సొసైటీ ఉపవిభాగమైన వెలిదండ సొసైటీలో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి 6,62,000 రూపాయలు డ్రా చేసినాడని అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేయడం జరిగింది. ప్రహరీ గోడ నిర్మాణం 70,000 రూపాయలు ఖర్చయింది. మిగిలిన పాత గోడకి కూడా రంగులు వేసి బిల్లు డ్రా చేశాడని రైతులు ఆందోళన చేశారు. లాభాలలో ఉన్న సొసైటీని నష్టాలలో తీసుకువచ్చిన ఘనత చైర్మన్కే దక్కుతుంది. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చైర్మన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఈఓ వివరణ ఇస్తూ ఫిబ్రవరి నెలలో అఖిలపక్ష ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. చైర్మన్పై విచారణ పూర్తి చేసి పై అధికారులకు సమర్పించడం జరిగింది. పై అధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డబ్బులు అందిన పిఎస్సీ చైర్మన్ వెంటనే, రైతుల డబ్బులు అందిన పిఎస్సీ చైర్మన్ వెంటనే, అక్రమాలకు పాల్పడ్డ పిఎస్సీ చైర్మన్ను అవినీతి పరుడ పిఎస్సీ చైర్మన్ వెంటనే, రైతుల డబ్బులను తిన్న పిఎస్సీ చైర్మన్ వెంటనే సొసైటీ అక్రమాలపై విచారణ జరపాలి. పోతే పోయిన సర్పంచులకు అందరికీ వాళ్ళు ఛార్జీలు ఇచ్చి పంపించారు. మళ్ళీ వీడికి వచ్చి ఇక్కడ సొసైటీలో ఛార్జీ డ్రా చేసిండు. ఇక్కడ సొసైటీలో ఇది నిజమా కాదా క్రిప్టో వాళ్ళు ప్రతి సంవత్సరం చేసేపోతారు. ఇది నిజమా కాదో శివ చెప్పాలి. అదే పోతే ఈ మన గోడౌన్ కట్టించారు. ఈ గోడౌన్ని గడిపెల్లి కిరాయికి ఇచ్చారు. గడిపెల్లి కిరాయికి ఇస్తే కిరాయి ఎల్లకి రావాలి, సొసైటీకి రావాలి. సొసైటీ రాకుండా ఆయన చైర్మన్ తీసుకొని జోబులు వేసుకుంటారు. దీనికి మాట్లేదు అయ్యలేదు. 4 రూపాయలు డ్రా చేసిండు. ఇలా ఇంకొక ఉద్యోగస్తులు ఇలా ఒక దొంగ ఉండు, ఒక దొంగ. ఈ దొంగ 2 బకెట్ రంగు తీసుకొచ్చి చుట్టూ పూసి వేపించుండు. ఆయన దొంగర్ శ్రీనివాస్ ఆయన దొంగ ఇల్లుండు. ఆయన తీసుకొచ్చి మొత్తం రంగేసి వచ్చిన వాళ్ళకల్లా ఆయన చెప్పడం ఏంటంటే మొత్తం ఈయనే కట్టిండు. లింగయ్య గారు ఎడిపోయిండు, గురవయ్య గారు ఎడిపోయిండు. వీళ్ళు ఎందుకు కట్టలే, వీళ్ళు కట్టిర్రు. దీనికి పాతానికి రంగులేసి ఈ పని చేసిర్రు. తర్వాత పోయిన సర్పంచ్ గారు
2 సంవత్సరాలు చేస్తే 60,000 ఖర్చు వచ్చింది. ఈయనకు సంవత్సరానికి 1,20,000 వచ్చింది. ఇప్పటికి ఎందుకు వస్తుంది? మొత్తం తగిలి ఎవరిని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి భూములు పెట్ట ఖర్చులు రాయాలి. లేకపోతే ఖర్చులు రాకపోతే వాళ్ళు పాపం వీళ్ళకు కూడా నడువు లేని ఉద్యోగస్తులు ఊగని వంగిపోతారు. ఏదైనా గట్టికి వెళ్తానిస్తే ఏముంది ఏమంటే అది ఇస్తారు. ఈ సొసైటీ ఇప్పుడు నష్టమైన జిల్లాల మొత్తం మన 5 జిల్లాల 2వ ర్యాంకులో సొసైటీ ఇవాళ 3 ఉందో 6 ఉందో తెలియదు. ఇది ఉండదో తెలియదు. ఎలగొట్టి వద్దని ఇది 44 జీవో పనికిరాదు. 44 జీవో తీసుకోవడానికి హక్కు లేదు. ఎలగొట్టి సర్లే నిజమే అనుకొని మేము కూడా పై దాకపోతే అప్పుడు గొంగడు రెడ్డి ఉండే, ఆ రెడ్డి పేరుతో బుల్లారెడ్డి ఈ సొసైటీలో పనిచేసి సుమారు 32 సంవత్సరాలు చేసిన సొసైటీలో 32 సంవత్సరాల ఈయన 8వ సర్పంచ్. ఎవరు ఇంత దుర్మార్గంగా చేయలేదు. కట్టింది గోడ 44 అడుగులు గోడ కట్టింది. దానికి అయింది 20 కట్టలు సిమెంటు, 20 కట్టాల సిమెంటు, 30 టిప్పుల మట్టి, 16,00,000 సుతారికి ఇచ్చిండు. 2,000 పెట్టి రంగు తీసుకొచ్చి వెనకాడ రంగు తీసుకుని వేసినాం. ఇది మొత్తం కలిస్తే మోడపిల్లం కట్టుకుంటే 50,000 అయింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి గణం నరసింహ జన్మదినం సందర్భంగా శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్నటువంటి విద్యార్థులకు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సిలివేరు సైదులతో కలిసి నోట్ పుస్తకాలు మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి వేసవి శిక్షణ శిబిరంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి గణం నరసింహ జన్మదిన సందర్భంగా శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులకు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సిల్వేరు సైదులతో కలిసి నోటు పుస్తకాలను మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగినది. చిన్నారి బాలబాలికల మధ్య తన జన్మదినాన్ని జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందని, క్రీడలు ఆడడం వలన మానసిక ఉల్లాసాన్ని, శారీరక వ్యాయామాన్ని పొందగలుగుతామని, చిన్నప్పటి నుండి క్రీడలను అలవాటు చేసుకోవడం వలన క్రమశిక్షణ ఏర్పడుతుందని ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగినది. అదేవిధంగా నారాయణపురం మండల కేంద్రమైన చెందినటువంటి ఏల అశోక్ వారి కూతురు ఫాల్ సెట్లో 1441 రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం మరియు 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉత్తమ మార్కులు సంపాదించినందుకు ఆమెను అభినందించడం జరిగినదని, ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర సంఘం కార్యదర్శి గణం నరసింహ, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సిలివేరు సైదులు, ఆర్టీసీ డ్రైవర్ మల్లేష్, క్రాఫ్ట్ టీచర్ శివరంజని, గణేష్, వారి కుటుంబ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు వందలాదిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు తరలి రావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోని మందొల్లగూడెం, ధర్మోజిగూడెం గ్రామాలలోని ఉపాధి హామీ పని ప్రదేశాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నరసింహ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వారం డబ్బులు చెల్లించకపోతే తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకుంటారని ప్రశ్నించారు. పేరుకు ప్రభుత్వం రోజు కూలీ 307 రూపాయలు నిర్ణయించిన 150 నుండి 230 రూపాయలు దాటడం లేదని ఆవేదన వెలుబుచ్చారు. ఇప్పటికైనా కొలతలతో సంబంధం లేకుండా నిర్ణయించిన రేటు కాకుండా రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 6 కోట్ల పని దినాలు అవసరం ఉంటే మోడీ ప్రభుత్వం 3 కోట్ల పని దినాలు మంజూరు చేస్తే మరి మిగతా రోజులు కార్మికులు ఏమి పని చేయాలని నరసింహ ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను గ్రామాలతో పాటు పట్టణాలలో కూడా అమలు చేయాలని కోరారు. ఉపాధి హామీలు ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను ఫీల్డ్ అసిస్టెంట్లను భర్తీ చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు మాట్లాడుతూ పని ప్రదేశంలో తాగడానికి నీళ్లు, నీడ కోసం టెంట్, పని ప్రదేశంలో గాయపడితే చికిత్స అందించడానికి మెడికల్ కిట్టు తక్షణమే ఏర్పాటు చేయాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి వారికి పని కల్పించాలని, నూతన జాబులు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడితే రోజు కూలీ కట్టి ఇవ్వాలని, చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వాచర్స్ను మెట్లను గుర్తించి అర్హత కలిగిన వారందరికీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని, వీటి సాధన కోసం ఈ నెల 30న నిర్వహిస్తున్న కలెక్టరేట్ ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బొజ్జ బాలయ్య, GMPS జిల్లా సహాయ కార్యదర్శి కొండే శ్రీశైలం, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు యాట ముత్యాలు, జంగం అంజయ్య, పెంటారెడ్డి, CITU నాయకులు కొంతం శ్రీనివాస్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ చెనబోయిన జ్యోతి, ఉపాధి హామీ కార్మికులు యాదిరెడ్డి అంజయ్య, పగిళ్ళ అనుజ, నీళ్ల కావ్య, యాట బక్కయ్య, గంట స్వప్న, నీళ్ల రేణుక, కవిత, సప్పిడి రాములమ్మ, అంజమ్మ, బుచ్చమ్మ, జంగమ్మ, జ్యోతి, సప్పిడి కృష్ణారెడ్డి, యాట ఎట్టయ్య, నీళ్ల యాదగిరి, జె శ్రీలత, వై పద్మ, అనిత, నిర్మల, శంకరమ్మ, అనసూయ, మంగ, బుచ్చమ్మ, సునీత, అమృత, పద్మ, ఇంద్ర, లావణ్య, శైలజ, జయమ్మ, వసంత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చౌటుప్పల మండలం మందొల్లగూడెం గ్రామ పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని దగ్గరికి రావడం జరిగింది. ఈ కూలీలందరికీ ప్రభుత్వం నిర్ణయించిన 307 రూపాయలు రావాలి, కానీ 250 రూపాయలు వస్తూ ఉంది. నీడ కోసం టెంటు లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, ఏదన్నా ప్రమాదం జరిగితే ఎక్స్గ్రేషియా లేదు. అదేవిధంగా ప్రభుత్వం రాను కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీని ఎత్తివేయాలని కుట్ర చేస్తూ ఉంది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30 తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా సంవత్సరానికి 200 రోజుల పని దినాలు ఇవ్వాలి, అదేవిధంగా రోజు కూలీ 600 ఇవ్వాలి, కొలతలు అనేది బంద్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే పని ప్రదేశంలో ప్రమాదం జరిగితే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలి, తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయాలి. ఇలా జాబ్ కార్డు, కొత్త జాబ్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి
దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ జాబ్ కార్డు ఇవ్వాలి. భార్య భర్తలందరికీ పార, తట్ట, గడ్డపార, పనిముట్లు ఇవ్వాలనేది ప్రధానంగా 30 తారీఖు నాడు నిర్వహిస్తున్న ధర్నా సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో 70% ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, 30% ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. వాళ్ళకి నెల నెల ఏదైతే ప్రభుత్వం రావాల్సిన జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదు, కనీస వేతనం కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు పెరగాలి, వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని, ఉపాధి హామీలో పెండింగ్ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని, ఉపాధి హామీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30 తారీఖు నాడు నిర్వహిస్తున్న కలెక్టర్ కార్యాలయం ధర్నాలో వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొనని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిర్యాలగూడ కళావేదిక ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మిర్యాలగూడలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నట సార్వభౌముడు ఎన్టీఆర్ జయంతి మే 28 పురస్కరించుకొని నిర్వహించిన సినీ స్వరాభిషేకం కళాభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మిర్యాలగూడ కళావేదిక ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మిర్యాలగూడలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నట సార్వభౌముడు ఎన్టీఆర్ జయంతి మే 28 పురస్కరించుకొని నిర్వహించిన సినీ స్వరాభిషేకం కళాభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మిర్యాలగూడ కళావేదిక సభ్యులు మాట్లాడుతూ సాంఘిక, పౌరాణిక సినిమాలలో అనేక పాత్రల ద్వారా ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని, ముఖ్యంగా పౌరాణిక సినిమాలలో రాముడుగా, భీముడుగా, కృష్ణుడుగా, కర్ణుడుగా అనేక పాత్రలు తన నట విశ్వరూపానికి నిదర్శనమని ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మిర్యాలగూడ కళావేదిక ఆధ్వర్యంలో స్వరాభిషేకం నిర్వహించడం జరుగుతుందని, గొప్ప కళాకారులను స్మరించుకోవడమే కళావేదిక ఉద్దేశమని అన్నారు. స్థానిక గాయని గాయకులు ఏలె సత్యనారాయణ, ఎం సత్యనారాయణచారి, జె శ్రీనివాసాచారి, కందుకూరి సుదర్శన్, గుంటోజు సత్యనారాయణచారి, కె శ్రీనివాస్, ఆర్వి ప్రతాప్, ఎస్ సత్యనారాయణ, ఆదిమల్ల ఎల్లయ్య, శేఖర్, సరస్వతి, అండాలు, వి నాగమణి, మైథిలి, ఎం నాగమణి తదితరులు ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లోని పాటలు పాడి సభికులను అలరించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ పాలకవర్గం, జి సాయిలు, మందడి లక్ష్మమ్మ, మాధవరావు, రవీందర్, జనార్దన్, ఉమాకర్ రెడ్డి, సైదులు, వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ సినిమా ఆసక్తి రేపుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమాలోని పెదవుల తడి పాట విడుదలైంది. ఇది యువత హృదయాలను కట్టిపడేసేలా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ సినిమా ఆసక్తి రేపుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాలోనే పెదవుల తడి పాట విడుదలైంది. ఇది యువత హృదయాలను కట్టుపడేసేలా ఉంది. పూర్ణాచారి రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఆదిత్య ఆర్కే గొంతులోనే మాయాజాలం పాటకు ప్రాణం పోసింది. అతని గాత్రంలోనే భావోద్వేగం యువతి యువకులకు ప్రేమ ఊహలను పట్టిస్తూ పాటను మరింత ఆకర్షణీయంగా చేసింది. స్మరణ్ సాయి సంగీతం ఈ పాటకు యవ్వన శక్తిని, శృంగారం హంగును జోడించింది. వెంకటప్రసాద్ సినిమాటోగ్రఫీ పాటను అందంగా మలిచింది. నటీనటుల కెమిస్ట్రీని, స్క్రీన్పై చక్కని రొమాంటిక్ వైబ్ను సృష్టించింది. ఈ పాట యువత ఆలోచనలు, భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ సినిమా యొక్క రొమాంటిక్ కామెడీ జెంటిల్మెన్ జోనర్కు సరిగ్గా సరిపోయింది. మార్తాండికే వెంకటేష్ ఎడిటింగ్ పాటకు స్ఫురణన్ లయన్ అందించి ప్రతి ఫ్రేమ్ను ఆకర్షణీయంగా మలిచింది. రిలీక్స్లో పూర్ణాచారి యువత హృదయాలను తాకే సున్నితమైన పదాలను ఎంచుకున్నారు. ఈ పాటలోని దృశ్యాలు రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్స్ నాణ్యమైన నిర్మాణ విలువలను ప్రతిబింబిస్తాయి. ఇవి యువత ఆకర్షణను, ఆధునిక జీవనశైలిని సమర్థవంతంగా చూపించాయి. మొత్తంగా పెదవుల తడి ఒక రిఫ్రెషింగ్, ఎనర్జిక్ టాక్గా రొమాంటిక్ వైబ్ను ఇస్తుంది. నిర్మాత రాజా దర్పునేని మాట్లాడుతూ వర్జిన్ బాయ్స్ యువత ఆలోచనలను, భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాకి సంబంధించి సరికొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చామని, దాన్ని త్వరలో ప్లాన్ చేస్తామని అన్నారు.
కేశరాజుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-9 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 16 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ నాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. కేశరాజుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-2009 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 16 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ నాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులను అభినందిస్తూ ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. అంతేకాకుండా ఆనాటి స్వీపర్ని గుర్తుపెట్టుకొని తనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అయ్యపురెడ్డి, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, జయ, రాములు, ఆరోగ్యం, విద్యార్థులు పాల్గొన్నారు. మరియు వేదిక దిగువనున్న మా మాజీ ప్రియమైన విద్యార్థులు, నా పేరు అయ్యప్పరెడ్డి. మీకు తెలుసు, నాకు కేశరాజుపల్లి ఒక అరుదైన అవకాశం ఇచ్చింది. ఒక 3 బ్యాచ్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా చేయడం. చిన్న వయసులో జస్ట్ 35 బిలోనే నేను హెడ్ మాస్టర్గా చేసే అవకాశం నాకు ఈ పాఠశాల ఇచ్చింది. మరి ప్రస్తుతం నేను చదువుకున్న స్కూల్లో పనిచేస్తున్నా. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అక్కిరపల్లి, మా ఊరు అదే. ఇంకా నాకు ఇంకొక 8 సంవత్సరాలు ఉంది రిటైర్మెంట్ కావడానికి. నేను అక్కడే రిటైర్ కావాలనే ఉద్దేశంతో, మా చదువుకున్న స్కూల్లో రిటైర్ కావాలి, మా ఊర్లో కావాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. ఈ మధ్యకాలంలో 14 సంవత్సరాలు వేములపల్లి హై స్కూల్లో చేసిన. ఈ రూట్లోనే మీ కేశరాజుపల్లి జ్ఞాపకాలన్నీ వస్తప్పుడు పోతప్పుడు పంచుకునేది. మా బస్సులో ప్రయాణం చేసే తోటి ఉపాధ్యాయులకు కూడా చెప్పేది, మా స్కూల్ ఇది, ఇంతకుముందు చేసిన, ఇక్కడ 5 సంవత్సరాలు చేసిన అనే. ఎప్పుడు కూడా నేను పోయేటప్పుడు పోయిన బాధ కాకుండా 14 సంవత్సరాలు చూసుకుంటూ మళ్ళీ వచ్చేటప్పుడు చూసుకుంటూ రాగానే ఒక వైబ్రేషన్ కేశరాజుపల్లి. మరి చాలా సంతోషం. ఎందుకంటే బస్సులో ఉన్న పిల్లలు కూడా కనిపించేది. రంగయ్య ఎప్పుడు వస్తప్పుడు పోతప్పుడు ఇటు వచ్చుడో అటు వచ్చుడో కనిపించేది. అంటే ఆ జ్ఞాపకాలు మరి ఎప్పుడు నాకు వస్తూనే ఉండే. 14 సంవత్సరాలు మైండ్లో తిరిగినాయి. ఈ 1 ఇయర్ నుంచే మా ఊరికి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ మా స్కూల్ మెమరీస్ అన్ని మళ్ళీ నేను చదువుకునే గుర్తొచ్చింది. సంతోషం. ఆహ్వానించేందుకు కృతజ్ఞతలు. గుడ్ ఆఫ్టర్నూన్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఆహ్వానించినటువంటి శిష్యులందరికీ అభినందనలు. నా ఉద్యోగ ప్రస్థానం 1990 నుండి ప్రారంభమైంది. కేశరాజుపల్లిలో జనవరి 20, 2000 సంవత్సరం నుంచి 2009 ఆగస్టు వరకు ఇక్కడ 9 సంవత్సరాలు పనిచేశాను. దాదాపు ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. 9.5 సంవత్సరాలు అంటే 1వ తరగతిలో జాయిన్ అయినటువంటి వాళ్ళు 10వ తరగతిలో ఎంటర్ అయినప్పుడు నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవడం జరిగింది సార్. ఇప్పుడు ప్రస్తుతం మాడగపల్లి మండలం కుక్కడం అనేటువంటి దగ్గర 2018 నుంచి అక్కడే పనిచేస్తున్నాను. దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా. ఈ సంవత్సరమే నా 35 ఏళ్ళ ఉద్యోగ ప్రస్థానానికి దసరా దీపాలతోటి హెడ్లైన్స్ మరోసారి. భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమైందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పాలిసెట్ నందు రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించిన మిర్యాల గ్రామ విద్యార్థిని శ్రీజను అభినందించిన జిల్లా ఎస్పీ నరసింహ. దామర భీమలపల్లిలో వినూతంగా బడిబాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు. జనని యాత్రను సద్వినియోగం చేసుకోవాలి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. రాయనిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతుల ఆందోళన.
వేసవి క్రీడల శిక్షణ శిబిరంలో పండ్ల పంపిణీ. కలెక్టరేట్ వద్ద ధర్నాకు వందలాదిగా తరలి రావాలి అన్న ఉండమడుగు నరసింహ. మిర్యాలగూడ కళావేదిక ఆధ్వర్యంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినీ స్వరాభిషేకం. యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్. కేశరాజుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 2008-2009 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.